భారత్ 180 న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో 145 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అనపత్తి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం బెక్కవోలు మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి బీజేపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి, అనపత్తి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో రంగాపురం, ఇళ్లపల్లి, తొమ్మలపల్లి, బెక్కవోలు, ఓలపల్లి, పందలపాక వరకు సాగింది. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే సత్తా సామాజిక నాయకుడు మన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, పురంధరేశ్వరి గారనమ్మా. కమలం గుర్తు మీద తమ అమూల్యమైన ఓటు వేసి ఎన్నికల ప్రచారం పార్లమెంట్ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారితో కలిసి అసెంబ్లీ అభ్యర్థిగా నేను నిన్న ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. గతంలో ఎన్నోసార్లు మా తండ్రి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కానీ అనేక సందర్భాల్లో నేను పోటీ చేసిన 2 సార్లు ఎన్నికల ప్రచారాలు నిర్వహించడం జరిగింది. కానీ ఇంత పెద్ద ఎత్తున స్వాగతాలు పలికి ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన విషయం నేను గతంలో ఎప్పుడూ కూడా చూడలే. మరి ఇటీవల కాలంలో జరిగిన అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను తెలుగుదేశం పార్టీని ఒకంత బాధతోనే విడిచిపెట్టి భారతీయ జనతా పార్టీ తరఫున మరి పోటీ చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రజల్లో గుర్తు విషయంపై ఏదైనా గందరగోళ పరిస్థితులు ఉంటాయా అని కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. కానీ నిన్నటి రోజున ప్రచార కార్యక్రమం చూసినా, మొన్న నామినేషన్ ప్రక్రియకి హాజరైన వేలాది మంది కార్యకర్తలు కానీ ఆ రోజు స్వాగతించిన ప్రజలు భావాలని గుర్తిస్తే అసలు ఎటువంటి సందేహం కూడా ప్రజలు వ్యక్తం చేయటంలా తప్పనిసరిగా 2 ఓట్లు కమలానికి వేసి పురంధరేశ్వరి గారిని, రామకృష్ణారెడ్డి గారిని గెలిపిస్తామని వారు ప్రకటించడం జరుగుతూ ఉంది. కనీసం 145 స్థానాలతో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు జూన్ 9వ తారీఖున. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం కూడా జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.